ప్రభుత్వాల కనీస బాధ్యత అయినటువంటి విద్య, వైద్యం నుంచి కూడా వాళ్ళు పక్కకి తప్పుకునే ప్రయత్నాలు, ఇందులో కూడా ప్రైవేట్ వాళ్ళ ఆధిపత్యం రోజురోజుకు పెరుగుతూ ఉండడం నిజంగానే పతనం వైపు సాగుతున్న విద్యా వ్యవస్థకు నిలువెత్తు నిదర్శనం. సీరియస్లీ ఇదే అంశం మీద విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం అందులో జరిగినటువంటి విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంది అనే ఒక అంశం పైన చాలామంది మేధావులు అందులో పాల్గొని వాళ్ళు వెలిబుచ్చినటువంటి అభిప్రాయాలు కూడా, వాళ్ళు చెప్పినటువంటి కొన్ని లెక్కలు కూడా ఆశ్చర్యం. దేశంలో ప్రస్తుతం ప్రభుత్వ యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు కొంచెం అటు ఇటు సరి సమానంగా ఉన్నాయట. ప్రభుత్వ యూనివర్సిటీల సంఖ్య తగ్గుతూ ప్రైవేట్ యూనివర్సిటీల సంఖ్య పెరుగుతూ ఉందట. అంటే పాఠశాల విద్య నుంచే ఉన్నత విద్య వరకు మొత్తం ప్రభుత్వం వైపు నుంచి ప్రైవేట్ వాళ్ళ ఆధిపత్యంలోకి వెళ్తూ ఉంది అంటే, విద్య వైద్యం కూడా పూర్తిగా ప్రైవేట్ గుప్పెట్లోకి వెళ్ళిపోతే సమాజంలో అందరికీ న్యాయం ఏం జరుగుతుంది? అందరికీ ఈక్వల్ అవకాశాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఈక్వల్ అవకాశాలు లేకుండా ఏ సమాజమైనా ఎలా పురోభివృద్ధి సాధిస్తుంది? ఇందులో కొందరు మేధావులు లేవనైతే కొన్ని అంశాలు అయితే విద్యను వ్యాపారంగా మార్చే ప్రక్రియను అడ్డుకోవాల్సిన ప్రభుత్వాలు దాన్ని మరింతగా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహిస్తూ ఉండడం బాధాకరం అంటారు. విద్యను వ్యాపారంగా కాదు, విద్యను మాఫియాగా మార్చిన వాళ్ళే ప్రభుత్వాల మంత్రులుగా ఉండలేరా? ప్రభుత్వాల కీలక స్థానాల్లో ఉండలేరా? ఎంపీలుగా ఉండలేరా? ఎమ్మెల్యేలుగా ఉండలేరా? లోక్సభ ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ ఎంపీలు ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు. విద్యను వ్యాపారంగా కాదు, విద్యను ఒక మాఫియాగా మార్చిన వాళ్ళు. ప్రభుత్వాలు, పార్టీలు వాళ్ళు ఇచ్చే డబ్బులతోనే నడుస్తూ ఉంటే వాళ్ళ మీద ఏంటి వీళ్ళు చర్యలు తీసుకునేది అంటున్నా. వాళ్ళను ప్రోత్సహించడం కోసం కాకుండా వీళ్ళు ఇంక మరేం రకమైన చర్యలు తీసుకుంటారు. మనం కనుక గమనిస్తే ప్రభుత్వ విద్యకు సంబంధించి ఇందులో కూడా ఫీజులైనా, ఇందులో వసతుల విషయం కూడా ప్రభుత్వం కూడా వ్యాపార ప్రయోజనాల్లోనే ఆలోచిస్తుంది, ప్రైవేట్ వాళ్ళ కోణంలోనే ఆలోచిస్తూ ఉన్నారు. ఇది మరింత బాధాకరం. ప్రభుత్వ పాఠశాలలు తగ్గుతూ ఉన్నాయి, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతూ ఉంది, ప్రైవేట్ పాఠశాలలు పెరుగుతూ ఉన్నాయి, ప్రైవేట్ యూనివర్సిటీలు పెరుగుతూ ఉన్నాయి. విద్య అంతా ప్రైవేట్ వాళ్ళ చేతులు లేకపోతుంది. ప్రభుత్వ పరిధిలో ఉండే ఆసుపత్రులను కూడా ఇంకా నెక్స్ట్ ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి పెట్టే ప్రయత్నాలు, ప్రైవేట్ పరిధిలో ఉండాల్సిన మెడికల్ కాలేజీలను కానీ తీసుకెళ్ళి మళ్ళీ ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి పెట్టి, అత్యంత కీలకం అండి విద్యా వైద్యం. ఈ వ్యవస్థ కూడా ఇవి కూడా భ్రష్టు పట్టిపోతూ ఉంటే, ఇవిగానే కుంచుకుపోతూ ఉంటే, ఘోరమైన సంక్షోభంలోకి ఇవిగానే వెళ్ళిపోతూ ఉంటే వాటిని కాపాడాల్సిన ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలి, ప్రభుత్వ వైద్యాన్ని ప్రోత్సహించాలి. మిగతా తర్వాత ఇంకేమన్నా చేస్తారు. వాటిని కానీ కాపాడుకోలేకపోతే, ప్రైవేట్ వాళ్ళ కూరల నుంచి వాటిని రక్షించలేకపోతే అంతకుమించిన దౌర్భాగ్యం ఏమిటి ఉండదండి ఏ సమాజానికైనా, ఏ రాష్ట్రానికైనా, ఏ దేశానికైనా. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి.